సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో స్పెషల్ గెస్ట్లు ఎవరంటే, బేసిక్గా మనం చాలా ప్రేమ కథలు చూస్తాం. అందులోటి మన దగ్గరవి, మన మనసుకి దగ్గరైనా కూడా చాలా కొన్ని ఉంటాయి. అలానే రీసెంట్గా ఒక సిరీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. అదే నీలా ఎవరు లేరు. మీకు చెప్తా ఇంకా జస్ట్, కాకపోతే కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సో ఈలోపు మూవీ అది టీం అయితే మనతో పాటు ఉంది, మాట్లాడదాం. డైరెక్టర్, హీరోయిన్, హీరో. సో డైరెక్టర్ కృష్ణ, సుధాంశు అన్న, సత్యప్రదీప్తి గారు అండ్ నెక్స్ట్ రవి అలియాస్ కాకపోతే పూజంక్. ఈ పేర్లన్నీ నాకైతే చాలా కొత్తగా ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. హాయ్ టీమ్. హలో. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కువ నర్వస్గా ఉన్నారు ఎందుకు? దేనికి? లేదు సెటిల్ అయిపోతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, మాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటేనా, మీకంచెలు వస్తా. సో నైట్ సీన్ మొత్తం నైటే, అంటే ఆల్మోస్ట్ మీరు తీసిన సిరీస్ మొత్తం నైటే ప్లాన్ చేశారు. సో ఏంటి అసలు నైట్కి రాయడానికి, ఆ స్టోరీ రాయడానికి రీజన్ ఏంటి ఫస్ట్? సో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇలా అనుకోలేదు. స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా ఒక డెమో ఫిల్మ్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్స్ చూపించి మేము ఇలా చేయగలం అని చూపిద్దామని నా ఆలోచన కూడా. చేసే టైంలో లక్కీలీ చరణ్ మా ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశారు. సో చేద్దాము, చేసే టైంలో అది ఇంకా డెవలప్ అవుతూ వచ్చింది. సో డెవలప్ అయ్యేటప్పుడు స్క్రిప్ట్ మాకున్న బడ్జెట్ కన్స్ట్రెంట్స్లో నైట్ ఇద్దరు క్యారెక్టర్స్ అయితే లొకేషన్స్ వీటన్నిటికీ అన్నీ తక్కువలో మేము అనుకున్న స్టోరీ మంచిగా చెప్పగలం అనిపించి చేసాము. సో అందుకే నైట్ చూస్ చేసుకున్నాం. ఓకే గ్రేట్. అండ్ సత్య గారు, సత్య గారా? సత్య, యూ కెన్ కాల్ మీ సత్య. సత్య గారు, పెళ్లి మీద మంచి ఒపీనియన్ ఉందండి మీకు స్టార్టింగ్ సీన్లో అయితే. అసలుకి ఏంటి అది క్యారెక్టర్ అండి. ఓకే, రియల్ లైఫ్లో ఎలా ఉంది అసలు కంటే? రియల్ లైఫ్లో యా అంటే ఇప్పుడు అంత ఆలోచించట్లేదు. అందులో కూడా ఆలోచించలే కదా ఫస్ట్ స్టార్టింగే? ఓకే, అందులో మరీ అడ్వర్స్ ఒపీనియన్స్ ఉంటాయి, బట్ యా త్రూ ద కోర్స్ ఆఫ్ ద సిరీస్ మారుతుంది. సో చూడాలి. గ్రేట్. అండ్ అన్న, మీ విషయానికి వస్తే, మీ పేరే అంటే స్టార్టింగ్ మేము చదివినప్పుడు దాంట్లో పూజ్యంగా డిఫరెంట్గా ఉంది ఏంటి అనిపించింది. దాని తగ్గట్టే మీ క్యారెక్టర్ కూడా ఏమంటారు, పూజ్యంక్ అంటే ఏదో సాంప్రదాయని ఆ టైంలో ఉందన్నమాట క్యారెక్టర్ కూడా. స్టార్టింగ్ అంత డల్నెస్ ఏంటంటే, బేసిక్గా ఏంటంటే మీరు చాలా యాక్టివ్గా ఇప్పుడు చూస్తున్నప్పుడు మాకున్నారు. ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ అంటే ఇంత సైలెంట్, ఇంత డీసెంట్ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు అంటే ఏంటి అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది స్టార్టింగ్లో? నాకు ఫస్ట్ ఇది అసలు వర్కౌట్ అవుద్దా అనే క్వశ్చన్ మార్క్ ఫస్ట్ వచ్చిందా? ఓకే. నాకు యాక్చువల్లీ చాలా భయాలు కూడా ఉండేవి. సమీర్, కృష్ణ అండ్ చరణ్ వీళ్ళిద్దరూ కూర్చోబెట్టి, లేదు ఇది వర్కౌట్ అయ్యిద్ది, నన్ను నమ్ము, ఆ క్యారెక్టర్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పారు. సో ఇప్పుడు చూస్తున్నప్పుడు నిజంగానే ఇది వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే నేను కంప్లీట్ ఆపోజిట్, రవి క్యారెక్టర్కి కంప్లీట్ ఆపోజిట్ ఉంటాను బేసిక్గా. సో ఇంకా అంతే, ఇచ్చేసాడా మొత్తం? ఇంకంతా వాళ్ళిద్దరు ఏం చెప్తే అది చేస్తా. ఓకే గ్రేట్. అండ్ అన్న, ఇంకోటి ఏంటంటే సిరీస్ నార్మల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో లవ్ స్టోరీస్ అంటే ఈవెన్ లవ్ స్టోరీస్కి ఉన్న ప్లస్ ఏంటంటే, ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చినా కానీ ఒక సపరేట్ యూనిక్, ఎలాంటి సపరేట్ జోనర్ వచ్చినా కానీ లవ్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. ఏంటంటే డెఫినెట్గా కొత్త లవ్ స్టోరీని డెఫినెట్గా యాక్సెప్ట్. రీసెంట్గా మనం చూసాం బేబీ కానీ సీతారామం, ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. బట్ ఎవరికైనా స్టార్టింగ్ ఒక కమర్షియల్ ఆ టైప్ తోటి ఉంది. లవ్ స్టోరీ చూస్ చేసుకోవడానికి ఏంటి రీసెంట్ అంటే అదే మళ్ళీ ఉన్న కన్స్ట్రెంట్స్లో, నాకున్న లిమిట్స్లో మంచి స్టోరీ తీయాలంటే ఇద్దరిని పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్, ఒకళ్ళు హోప్లెస్ రొమాంటిక్, ఒకటి రియలిస్ట్, ఇలాంటి క్యారెక్టర్స్ పెడితే ఆ డైనమిక్స్ బాగుంటాయి, డ్రామా బాగుంటుంది అని అనిపించింది. లవ్ స్టోరీస్తో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ఫీల్ గుడ్ విషయం చెప్పేటప్పుడు, మంచి మ్యూజిక్తో చెప్పేటప్పుడు అది ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది కొంచెం. ఓకే, అందుకే అది చూస్ చేసుకున్నాం. ఓకే. సత్య గారు, మీ విషయానికి వచ్చినట్లయితే, అండ్ నార్మల్గా మీ క్యారెక్టర్ వచ్చేసరికి కంప్లీట్గా ఇప్పుడున్న జనరేషన్స్కి కొంతమంది క్యాప్ట్ అవుతుంది అనుకుంటారు. పెళ్లి మీద కొంతమంది అంటే ఒపీనియన్స్ ఉంటాయి ఎందుకు ఇప్పుడున్న జనరేషన్స్లో, అంటే 2024. సో మీకు ఈ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే లైక్ ఏమంటే 2024 జనరేషన్లో ఉన్నాం, యాప్ట్ అవుతుంది అనుకున్నారా, లేకపోతే కొంతమంది చూసినా తిట్టేసుకుంటారా అనే థాట్ ఏమన్నా వచ్చింది అసలు? అంటే యాక్చువల్గా ఇనిషియలీ నాకు ఇది చెప్పినప్పుడు, స్టోరీ నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను అస్సలు అటువైపు వెళ్ళలేదు. బికాజ్ ఉంది ఇప్పుడు చాలామంది ఈ కాలంలో లైక్ ఆడవాళ్ళు ఎవరైనా చూస్తే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆపర్చునిటీస్ కానీ అన్నీ అందరికీ వస్తున్నప్పుడు
వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక సెల్ఫ్ థాట్ అంటూ ఒకటి ఏర్పడి దే ఆర్ ఆల్సో రియలైజింగ్ వాళ్ళు ఇలా ప్రతిదానికి కట్టిపడి ఉండనక్కర్లేదు, మేము కూడా చూస్ చేసుకునే అబిలిటీ ఉంది అనేది ఒకటి వచ్చింది. సో నాకు అక్కడ ఎక్కడ పెద్ద టెన్షన్ రాలేదు, కానీ ఒక్క దగ్గర నాకు ఎప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది. ఎక్కడ స్ట్రేంజర్, అవును నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. మీరేమో దాన్ని తీసుకొచ్చేసి ఇలా అమ్మాయి అబ్బాయితో డేర్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది, ఇది ఎంతవరకు తీసుకుంటారు? ఇదే నాకు చాలా ఉండింది. నేను డైరెక్టర్ గారిని అడిగాను, కృష్ణ గారు దీన్ని హీ టుక్ ఇట్ అప్ విత్ ఫ్యూ ఆఫ్ హిజ్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరిని అడిగారు. అలా అది కరెక్టే, బట్ ఇన్ ద లిబర్టీ ఆఫ్ దట్ మూవీ అండ్ అక్కడ అమ్మాయి నీకు ఫ్రెండ్స్ ఇంకా కజిన్స్ నేను లైక్ డేర్ అని పుష్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి హూ ఇస్ ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్ అండ్ కొంచెం కన్ఫ్రంటింగ్ ఆల్రెడీ ఉంది, ఇండిపెండెంట్ ఉమెన్. సో షీ హ్యాస్ హర్ సేఫ్టీ, అందులో కూడా చూపిస్తారు. ఇప్పుడు మీరు సినిమా చూస్తే షీ ఈస్ ప్రిపేర్డ్ విత్ ఎవ్రీథింగ్. సో ఒక ధైర్యంగా ఒక ముందడుగేస్తుంది. సో లక్కీలీ ఆడియన్స్ టుక్ ఇట్ వెల్. సో నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అన్న మీది క్యారెక్టర్ నాకు తెలిసి ఏంటంటే చూసినప్పుడు రియల్ లైఫ్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటివి ఏమైనా ఉన్నాయన్న? ఏంటి పరిస్థితి అసలుకి? అంటే సిరీస్లో చూసుకున్నట్లయితే మీకు మీరు మాట్లాడేసుకొని హ్యాపీగా అంటే ఉన్న ఆ క్యారెక్టర్స్ ఉంటుంది కదా, సో రియల్ లైఫ్లో ఏమన్నా ఎక్కడ కనెక్టింగ్ అక్కడ అనిపించిందా? బేసిక్గా ప్రతి ఒక్కళ్ళ అబ్బాయిల్లో ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు రవి ఉంటాడు. బట్ కృష్ణ చెప్పినప్పుడు వీడిని మనం పీక్కి తీసుకెళ్దాం, వీడు హోప్లెస్ రొమాంటిక్లో కూడా వీడి పీక్ స్టేజ్. సో అందుకనే వాడికి ఆ మూమెంట్లో హీ ఫెల్ట్ ఓకే షీ ఈజ్ మై ప్రిన్సెస్ అనేది వాడు ఫెల్ట్ అయ్యాడు అనేది. యాక్చువల్లీ రియల్ లైఫ్లో ఏమో నేను అలా ఉండను, ఆపోజిట్ మాట్లాడుకొని కన్విన్స్ చేసుకుంటే అలా ఉంటుందేమో. బట్ కృష్ణ చెప్పింది లాజిక్ అనిపించింది. చిన్నప్పటి నుంచి వాడు అలా వాళ్ళ తాతయ్య స్టోరీస్ విని వెళ్తూ సమ్వేర్ ఎట్ వన్ పాయింట్ హీ రియల్లీ ఫెల్ట్ హర్ లవ్ అనేది అనిపించింది. సో అందుకనే మేబీ అది. యా ఓకే అన్న. అండ్ మీది అంటే స్టార్టింగ్ ఒక స్టోరీ తోటి చెప్తారు నార్మల్గా. శుభలేఖ సుధాకర్ గారు కూడా దాంట్లో ఒక వాయిస్ వచ్చింది, ఆయన ఎలా ఒప్పించారు అసలుకి? బాగానే ఆయన చాలా కంప్లీట్గా ఆయన చెప్పే డైలాగ్ స్టార్టింగ్ అండ్ ఎండ్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే సిరీస్ చూసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే సో ఇదా అంటే పాయింట్ ఇది అనమాట, యువరాణి లైక్ ఇది ఉంటుంది అనమాట. సో ఆయన ఎలా ఒప్పించారు? ఆయనతోటే మెయిన్ కీవర్డ్స్ అంటే అంటారు కదా, కొన్ని కీ పాయింట్స్ అన్ని ఆయనతో రివీల్ చేయించారు. యాక్చువల్లీ ఇది మళ్ళీ చరణ్ బ్రోకి క్రెడిట్. అక్కడే నా క్రెడిట్ కూడా. అదే మేము యాక్చువల్లీ షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్లో ఈ వాయిస్, ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఆ చెప్పే బలమైన పాయింట్స్ కదా, ఒక జనాల్లోకి వెళ్ళిపోయి అంత వాయిస్ ఉంటే చాలా బెటర్. తాతయ్య వాయిస్ చాలా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఆ తాతయ్య వాయిస్తోనే రవి క్యారెక్టర్ అంతా ట్రావెల్ అవుతుంది. ఆ బిలీఫ్సే ఇన్స్టిల్ చేసుకొని వాడి క్యారెక్టర్ అంతా ఉంటుంది. సో ఎక్కడ తాతయ్య వాయిస్ వచ్చినా అదొక గాడ్ లైక్ వాయిస్కి ఆ ఎపీరియన్స్ ఉండాలి అని అనుకున్నాము. సో నేను ఉన్న బడ్జెట్లో నేను వేరే ఆప్షన్స్ చూస్తుంటే లేదు బడ్జెట్ అయినా పర్లేదు మనం శుభలేఖ సుధాకర్ గారికి వెళ్ళిపోతాం. ఆయన కొంచెం పెద్ద మనసుతో మాకు తగ్గట్టు చాలా కష్టపడి చేశారు, ఎక్కువ ఫ్రెండ్లీగా నీట్గా చేసి హెల్ప్ చేశారు. గ్రేట్. అండ్ లొకేషన్స్ కూడా కంప్లీట్గా ఆఫ్టర్ 11-12 తర్వాత అంటే ఈ మధ్యలోనే ఉన్నాయి అనుకుంటా. కంప్లీట్గా ఒక నైట్ జరిగే స్టోరీ కదా, సో ఎక్కడెక్కడ చేశారు, ఏ టైంలో చేశారు? అసలు అన్ని నైట్లే కదా మ్యాక్సిమం. 22 days అది అంటే 22 nights చేసాము. ఓన్లీ నైట్స్ కదా? ఓన్లీ నైట్స్ చేసాం. అది మోస్ట్లీ ఆఫ్టర్ 12 మోస్ట్లీ 1 ఆ టైంకి స్టార్ట్ చేసేవాళ్ళం. సో తక్కువ క్రూవే ఉండేది కాబట్టి మేనేజ్ చేయగలిగాం. ఎంతమంది ఉండేది అంటే ఆల్మోస్ట్ షూట్ టైంలో? అట్లా 8 members అంతే. ఏంటి మీరు ముగ్గురు కాకుండా ఇంకొక 5 members అంతేనా? నేను, కృష్ణ, సత్య, చరణ్ అండ్ ఇంకొక 3-4 members. కెమెరామ్యాన్ అండ్ డిఓపి చందు క్రిష్ బ్రో అండ్ రాహుల్ అండ్ రాజేష్ అండ్ అనిల్ అని ఇంకొక పేర్లు వేల మీద చెప్పేసుకోవచ్చు. ఓకే, ఇంతమంది అంతే. ఓకే గ్రేట్. అండ్ నైట్ టైం అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా అండ్ మీరు మాకు కూడా తెలియదు అన్న, హైదరాబాద్లో ఇన్ని ఉన్నాయా లొకేషన్స్ షూట్ చేసుకుంటే ఆఫ్టర్ 12 అని మాకు అర్థమైంది. ఇవన్నీ తెలియక ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు చాలామంది. సో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే రెగ్యులర్గా మనం చూసే ఏరియాస్ ఉంటాయి, అవి చూసినప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఉంటాయి బట్ ఇది ఈ సెన్స్ ఎలా అయింది ఈ లొకేషన్స్? అంటే ఆ స్టోరీ ప్రకారం ఇద్దరు స్ట్రేంజర్స్ కలిసి ఒక నైట్ అంతా స్పెండ్ చేసేది. వాళ్ళు ఆబ్వియస్లీ ఇక్కడిక్కడే తిరుగుతారు. సో ఆ రియాలిటీ ఇది ఉండడానికి హైదరాబాద్లోనే మంచి లొకేషన్స్లో తీయాలని ఎతికాము.
ఎతికి షార్ట్ లిస్ట్ చేసుకొని ఇంకా కొన్ని మాకు చాలా నచ్చినవి ఉన్నాయి కానీ పర్మిషన్స్ దొరక్క లేదంటే ఇంకా తీసేవారు. ఉన్న వాటిల్లో బెస్ట్ తీసాం, కొంచెం రెక్కీ చేసాం, చాలా బట్ రెక్కీ. ముగ్గురికి కామన్ క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఆ సిరీస్ తీసుకున్నట్టు స్ట్రేంజర్ ఇలా ఉంటుంది. బట్ డెఫినెట్గా అబ్బాయి లక్కీగా రవి అనే క్యారెక్టర్ మంచిగా దొరికింది అని అందరూ అలా ఉంటారు కదా, నమ్మారు అసలు కంటే అట్లీస్ట్ అంటే ఇట్లాంటి స్ట్రేంజర్ క్యారెక్టర్ మనకు వెళ్తున్నప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే అదేంటి అని ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉన్నాయా కామన్గా యాజ్ ఆడియన్స్గా? మీరు మీకంటే డైరెక్షన్ విజన్లో మీకు ఉంటుంది, మిగతా ఇద్దరు నాడు మీరు చెప్పండి ఫస్ట్. నాకు ఆ క్వశ్చన్ ఉంది, బట్ నేనేం బిలీవ్ చేశానంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్న అమ్మాయిని ఇంకో ఇద్దరు పెళ్లి చేసుకో అని పుష్ చేస్తుంటే తిన పాయింట్స్ చెప్తుంది, నేను చేసుకోలేను, ఇవి నా రీజన్స్ అని. బట్ స్టిల్ వాళ్ళు నీకు నమ్మకం లేదు, నువ్వు ఇలా అని పుష్ చేస్తుంటే దీనికి ఒక పాయింట్లో ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. రేపు పొద్దున్న దాకా ఫ్లైట్ ఎలాగో రాదు, సో 1 hour టైం, ఇంత టైంలో అబ్బాయి గురించి తెలుసుకో, నీకు మారిపోతుందంటే ఎందుకు మారుతుంది, నేను ప్రూవ్ చేస్తా అని ఇది తనకు వస్తుంది. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక డెసిషన్ తీసుకుంది. మళ్ళీ కొంచెం రవి లాంటి వాడు తగిలాడు కాబట్టి సేఫ్, బట్ తన ప్రికాషన్స్, తన పెప్పర్ స్ప్రే క్యారీ చేస్తుంది, తన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి తనకి తెలుసు. సో ఆ క్యారెక్టర్కి ఒక ఎవరన్నా ఒక తన బిలీఫ్ని క్వశ్చన్ చేస్తే తను ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్తుంది అని చూపించాలని అనుకున్నాను. బట్ లక్కీలీ అది ఎక్కువ వర్క్. మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు, స్ట్రేంజర్ ఇదంతా ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు ఉన్నారు ఏమంటారు, అపరిచితులతో జాగ్రత్త. అదే నిజమే, అది చాలా ఇంపార్టెంట్. బయట జాగ్రత్తగా ఉండాలి. ఒక పాయింట్లో నాకు భయం వేసింది కూడా, ఏంటి ఇప్పుడు ఇలా తీస్తే ఎలా తీసుకుంటారు జనాలు అని. బట్ ఏమైందంటే ఇప్పుడు నా సిచ్యువేషన్లో నేను అవతల మంచిని నమ్ముకోలేదు, నన్ను నేను నమ్ముకుని వెళ్ళాను. నేను అలా అర్థం చేసుకున్నాను నా క్యారెక్టర్ని, నేను ఎలా ఉన్నా దీని నుంచి బయటపడగలను అన్న ఒక దాంట్లో నేను వెళ్ళి నా పెప్పర్ స్ప్రే కానీ నేను ఏమి ప్రిపేర్ అయ్యి దబాయించి మరీ బయటకు రాగలను ఏదన్నా ఉంటే. అలాంటి ధైర్యంతో ఆ అమ్మాయి ముందడుగేసింది అని చెప్పి నేను తీసుకున్నాను. సో దట్ వే ఐ కన్విన్స్డ్. ఓకే, గ్రేట్. మీరు ఎలా చూసారు ఇది పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి? నేను సేమ్ అందరికీ అదే అనిపించింది. ఇది వర్కౌట్ అవుతుందని అలా నమ్మారు. వర్కౌట్ అవుతుందని నేను ఫస్ట్ నుంచే నమ్మాను. ఎందుకంటే ఇనీషియల్గానే అమ్మాయి బండి ఉందా అన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అప్పుడు కూడా సంథింగ్ ఉమెన్ కెన్ సెన్స్ ఇట్ జనరల్గా. లేదు అన్నా కానీ యాజ్ షీ సెడ్ షీ కెన్ హ్యాండిల్ హర్ సెల్ఫ్ అనేది, అది మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా అది అనిపించింది మాకు ఫస్టే. సో ముందు ఆ కాన్వర్జేషన్స్లో కూడా అమ్మాయికి ఆ సర్టైన్ గెస్ట్ చేయగలరు కదా అమ్మాయిలు జనరల్గా. సో అలా ఏమన్నా అంటే ఒక రకమైన గట్ ఫీలింగ్ ఉంటుందో మనిషిని చూస్తున్నప్పుడు, ఏం అంత మరీ అంత డేంజర్ క్యాండిడేట్ అయితే కాదులే, ఒక రకమైనది అది ఉంటుంది అసెస్మెంట్. సో మేబీ దాంతో వెళ్ళారు అని అనుకోవచ్చు. అండ్ దగ్గర ఏంటండి అంటే అబ్బాయిలు దారుణంగా అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయి ఆయన యాక్టింగ్ చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి చూడండి, అసలుకి ఏడ్చుకుంటూ బ్రో అసలు ఏంటి మా బాధ అంతా నేను రూపంలో తెలుసు. కమెంట్స్ చదివారా? చూస్తే తెలుస్తుంది ఎలా అలా. ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇప్పుడు రిలీజ్ చేశారండి, వారం వరకు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, అర్ధాంతరంగా ఇలా వదిలేస్తున్నారు అనుకున్నాను. బట్ అంత కూడా ఎవరు పర్సనల్ తీసుకోలేదు. అట్లీస్ట్ అక్కడ ఏంటంటే తను కూడా తడబడింది ఆ మూమెంట్ లో. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు, అక్కడ పిలుస్తున్నారు ఒక పక్కన, లేట్ అయిపోతుంది ఆల్రెడీ, తన వల్ల లేట్ అయింది ఒకసారి, అన్ని అయ్యాయి. ఇక్కడేమో ఇతను ఇలా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, బ్లాంక్ అయిపోయింది ఆ పాయింట్లో. అక్కడ తనలో కూడా బాధ కనిపిస్తుంది. మేబీ సమ్వేర్ డీప్ డౌన్ అందుకు జనాలు యాక్సెప్ట్ చేశారేమో ఆడియన్స్ అని నా ఫీలింగ్. డైలాగ్స్ ఎవరు రాశారు? డైలాగ్స్ చాలా బాగా. మీరేనా భయ్యా? ఎవరు రైటర్ ఏమన్నా ఉన్నారేమో అని అనుకో. డైలాగ్స్ కూడా మీరేనా? అంటే అవుట్ ఆఫ్ నెసెసిటీ రాశాను, అంటే అప్రోచ్ అయ్యాను. మీకు మీరు చూసుకున్నారా కామెంట్లలో కూడా, భయ్యా నువ్వు చాలా బాగా డైలాగ్స్ రాస్తున్నావు, సినిమాకు కూడా చూడండి అని మీరు చదువుకున్నారు? నేను చూపిస్తాను, స్క్రీన్ షాట్ చేసుకున్నా డైలాగ్. అదే నేను ఫస్ట్ డైలాగ్స్ రాస్తాను, నాకు తెలీదు. మేము 2-3 ఇన్స్టాలో పేజెస్ని వీళ్ళని అప్రోచ్ అయ్యాం, ఇలా డైలాగ్స్ రాయాలి అని. బడ్జెట్ రీజన్స్, డిఫరెంట్ రీజన్స్ వల్ల కుదరలేదు. సో ఇంకా అవుట్ ఆఫ్ నెసెసిటీ నేనే రాయాల్సి వచ్చింది. సో మ్యాక్సిమం ట్రై చేసి థ్యాంక్ గాడ్ వాడే రాశాడు. సో హ్యాపీ. థ్యాంక్ గాడ్ అట. అసలు ఫస్ట్ టైం అది చదివినప్పుడు ఒక నవల చదువుతున్నట్టు చదువుకుంటూ వెళ్ళిపోయాను నేనైతే. అదంతా ఇట్ వాస్ వెరీ, మాకు అంతర్లో అంటే మాకు నచ్చింది ఏంటంటే ఏదో ఉంటుంది కదా, నమ్మకం గురించి ఏదో రాశారు. ఎవరన్నా ఉంచాలంటే ఎక్కువగా నమ్మాలి, లేదంటే నమ్మేలా ప్రేమించాలి అనేది, లేదా నమ్మేంత ప్రేమించాలి. ఎందుకు నమ్మాలి అని కూర్చుంటే నిజంగా ఎవరిని ప్రేమించకూడదు అనేది ఒక కాన్సెప్ట్. నిజంగా చాలా నిజం కదా అనేది.
భయ ఏమన్నా ప్రీవియస్గా స్టోరీకి మీకు ఏమన్నా ఏమంటారు లింకప్స్ ఏమైనా ఉన్నాయా ఏంటంటే మీ స్టోరీ నుంచి వాళ్ళు తీసింది ఏమన్నా తీసి దీనికి ఏమన్నా అడాప్ట్ చేశారా ఏంది అసలు? హీరో క్యారెక్టర్ కొంచెం నా క్యారెక్టర్. మీ అది మాకు అర్థమవుతుంది, డెఫినెట్గా అది అర్థమవుతుంది. సో అంటే ఈ స్టోరీ కూడా ఇలా ఒకటి ఏంటంటే అంటే ప్రపోజ్ చేద్దాం చాలామంది ఉంటారు అబ్బాయిలు ఏమంటే ఇన్నోసెంట్ లోపల దాచుకొని చెప్పక సంవత్సరాలు గడిచి 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 అలా వెళ్ళిపోతాయి కదా, సో అట్లేమన్నా? పర్సనలీ నేను యాక్చువల్లీ ఇది చెప్పాను కదా, చిన్నగా చేసి ఎవరికైనా ప్రొడ్యూసర్స్ చూపిద్దామని ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసాం. సో మంచి కథ నైట్లో అయిపోవాలి, మన లిమిటేషన్స్లో అయిపోవాలంటే చరణ్ బ్రో కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి ఒక కథ అనుకున్నాం. కానీ అన్న ఫీలింగ్ తెలుసా ఏంట్రా మధ్యలో నన్ను ప్రతిసారి అదే అంటే చరణ్ బ్రో లేకుండా ఇది జరగదు. ఎందుకంటే ఒకళ్ళని నమ్మి నేను ఇంతకుముందు ఏం చేయలేదు, నేను ఎలా రాస్తాను తెలియదు. అది కాక స్టోరీ చెప్పరా అంటే కొంచెం నాకు చెప్పడం కూడా సరిగ్గా. అవునా? ఓకే. సో అందుకనే ఇది యూజ్ అవుతుందని ఇది తీసారా? సో అయినా ఒక నమ్మి గట్ ఫీలింగ్తో ఓపెన్ అప్ చేసి లేదు మనం చేద్దామని వెనక నేను ఉన్నా అనేది. సో ఇది హోల్ క్రెడిట్ చరణ్ బ్రోకి. చరణ్ బ్రో లేకుండా అసలు ఇంపాసిబుల్ అసలు కాదు. అప్పుడు అన్న అనుకుంటున్నా అని బ్యాక్గ్రౌండ్ ఆధార్ వేసుకోవచ్చు చరణ్కి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో చాలామంది చాయ్ బిస్కెట్ మనందరికీ తెలిసే గోల్ ఫార్ములా ఈ ఛానల్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. బట్ వాళ్ళు టేకప్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు అప్రోచ్ చేయారా లేకపోతే సిరీస్ అంతా డైరెక్ట్ చేసినాక వాళ్ళకి చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? సిరీస్ అంతా డైరెక్ట్ చేసి మేము యాక్చువల్లీ అదే చిన్న చేద్దాం అనుకుని చేసేటప్పుడు చాలా మంచిగా డెవలప్ అయింది. ఏదో మ్యాజిక్ వర్కౌట్ అయింది, చూపించిన వాళ్ళందరికీ నచ్చుతుంది. సో ఓటీటీకి వెళ్దాం అనుకున్నాం. కొన్ని రీజన్స్ వల్ల అది కుదరలేదు. తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే చాయ్ బిస్కెట్ ఇమేజ్ ప్రకారం చాయ్ బిస్కెట్ న్యూ టాలెంట్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనేది ఉంది. సో ఫస్ట్ మా ప్రిఫరెన్స్ చాయ్ బిస్కెటే ఉండేది. చాయ్ బిస్కెట్కి వెళ్ళి ఇలా చేసాము చూపి వాళ్ళు నిజంగానే చాలా జెన్యూన్గా మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఇప్పుడు ఇంకా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఫిలిం ఫెస్టివల్ అని చేసి ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ అందరినీ వాళ్ళ కంటెంట్ తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ ఛానల్ వేసి ఒక ఫెస్టివల్లా చేస్తున్నారు, ఫిలిం ఫెస్టివల్. సో అంత సపోర్ట్ చేస్తున్నారు అందరినీ. డెఫినెట్లీ మాది కూడా ఓపెన్ ఆర్మ్స్తో తీసుకొని ఫుల్ సపోర్ట్ చేశారు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఐ విల్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇంత షార్ట్ అండ్ స్వీట్ ఇప్పుడు వెబ్ సిరీస్లు అంటే ఆల్మోస్ట్ అన్నీ 30 minutes 40 అలా ఉండిపోతున్నాయి. బట్ 32 అంటే 15 to 20 minutes అనుకుంటా నాకు తెలిసి ప్రతి ఎపిసోడ్. అది కూడా క్రిస్పీగా ఒక 6 episodes చేశారు. కొంతమందికి అంటే నాకు చేంజ్ చూసినప్పుడు నా పర్సనల్ ఫీలింగ్ అంటే కొంచెం పెంచొచ్చు కదా, ఇంకోటి ఏంది అనిపించింది. ఎందుకు మరి తీయించవచ్చు కదా కొంచెం, అంటే టు ద పాయింట్ క్రిస్ప్గా ఉండడం ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తే ఫీలింగ్ వస్తే బెటరే. ఇంకెంతసేపు రాకుండా ఇడేంద్ర బాబు అనుకునేంతవరకే వద్దనుకున్నారా? ఓకే, గ్రేట్. సత్య గారు ప్రీవియస్గా మీరు మూవీస్ ఏమైనా చేస్తారా లేకపోతే ఇది డెబ్యూనా ఏంటి అసలు? అంటే యాజ్ అ లీడ్ దిస్ ఇస్ మై డెబ్యూ. బట్ అదర్వైజ్ నేను యాక్చువల్లీ 2021లో స్టార్ట్ చేశాను. 21లా? యా. పంచతంత్ర కథలు పంచతంత్రం హర్ష పులిపాక గారు డైరెక్ట్ చేశారు, బ్రహ్మానందం గారు. ఇట్స్ అన్ ఆంథాలజీ. అందులో నేను సముద్రకని గారు, శ్రీపాద గారు, అదే దివ్య శ్రీపాద గారు. ఎస్. అందులో నేను సముద్రకని సార్ డాటర్ లాగా చేశాను. దట్ వాస్ జస్ట్ ద స్టార్ట్. ఆ తర్వాత నోటబుల్ అంటే ఇప్పుడు మొన్న సత్యభామ మూవీ కాజల్ గారి పక్కన కాప్ లాగా చేశాను, హిమ అనే క్యారెక్టర్ చేశాను. ఇంకా చేస్తున్నాను, అలా చేస్తూనే ఇది కూడా వచ్చింది నాకు, అంతే. అది. సో ఎలా ఉందంటే సినిమా అంటే బేసిక్గా అంటే సినిమా అటు వెబ్ సిరీస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే మేకింగ్ ఒకటి సేమ్ ఉంటుంది, కాకపోతే రెండు ప్రపంచాలు ఉంటాయి. ఎలా ఉంటుంది, చేంజెస్ ఏంటి అసలు? అంటే మీరు రెండు చేశారు కాబట్టి. రెండు చేశాను, బోత్ ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూ ఇన్వాల్వ్డ్, అంతమందితో చేయడం అనేది ఒక రకమైన ఫీలింగ్. ఇదేంటంటే ఇట్స్ అ వెరీ క్లోజ్ నెట్ గ్రూప్, అంతా మనవాళ్ళే అని ఫీల్ చేసిన ఒక రకమైన. అంటే నేను ఐ వాజ్ ఆల్సో ప్లేయింగ్ ద ఫీమేల్ లీడ్. అది కాకుండా డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇందులో ఈ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు ఇది ఎక్కువ ఇన్వాల్వింగ్గా ఉండింది నాకు. పర్సనలీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉన్నది అంటే ఇది ఆబ్వియస్లీ. మీ ఇద్దరి కూడా రీల్ ఒక ట్రెండ్ అవుతుంది చూసారా? చెప్పులు ఇచ్చేసింది అంటే విడిచి రోడ్ మీద హైవే మీద ఒక సీన్ ఉంటుంది, దబాయిస్తా ఉంటది కదా నార్మల్గా. ఏంటి అంటే నేను చేసుకోలేనా, నాకు తెలియదా అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది.
పెప్పర్ స్ప్రే దాని తర్వాత ఉండేది మళ్ళీ అది కూడా ఉంటుంది. మాకు అన్నం చేస్తే పాపం అనిపించింది, కింద కామెంట్లో కూడా పాపం అబ్బాయిలు అని అన్నారు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ క్యారెక్టర్ అంటే ఈడ చెప్పినప్పుడు ఇది వర్కౌట్ అయిందంటే కంప్లీట్ ఆపోజిట్ అన్నారు. మీ క్యారెక్టర్కి మాత్రం అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్కి కొంచెం రిలేటబుల్ ఉంటుంది. మీరు అసలు ఏమనుకున్నారు అంటే మేబీ అంటే వర్కౌట్ అయింది అనుకున్నారా ఏంటి అసలు ఈ క్యారెక్టర్? నేను జెన్యున్గా నేను ఈ క్యారెక్టర్ వర్కౌట్ అయిద్దని నేను అస్సలు అనుకోలేదు. బట్ నాకు కృష్ణ మీద నమ్మకం ఫస్ట్ నుంచి. కృష్ణ రైటింగ్ కానీ అంటే ఏమో ఫస్ట్ నుంచి నాకు ఆడంటే బ్లైండ్గా వెళ్ళిపోతా. సో కృష్ణ గారు చెప్పాడు ఇది వర్కౌట్ అయిద్ది, నువ్వు ఇలా చెయ్యి, కరెక్ట్గా అండర్ ప్లే చేస్తే నీకు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది అని చెప్పాడు. అండ్ థ్యాంక్ గాడ్ కృష్ణ రైటింగ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ప్రతి నోడ్ ఆ అమ్మాయి అడిగే క్వశ్చన్కి వీడి ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. సమ్వేర్ జనాలకి అలా కనెక్ట్ అవ్వటం వల్ల ఏమో. సో నాకు యాక్చువల్లీ ఇది ఒక రకంగా ఓకే ఇది మనం బిలీవ్ చేయగలిగితే ప్రతి క్యారెక్టర్ ఏదైనా పర్ఫెక్ట్గా వెళ్తుంది అనేది మాత్రం నన్ను కన్విన్స్ చేశాడే కానీ నేను ఫస్ట్ కన్విన్స్ అవ్వాలి. అది క్రెడిట్ కంప్లీట్లీ చరణ్కి కృష్ణకే ఇస్తాను నేను మాత్రం. రవి క్యారెక్టర్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు కృష్ణ, ఎందుకంటే ఆయన రిఫరెన్స్ నుంచి తీసుకున్నది కాబట్టి మీరు చేస్తారు. కూర్చోబెట్టి ప్రతిదీ నన్ను ఎడ్యుకేట్ చేసేవాడు. ఇది ఇలా వెళ్తుంది, ఇది వాడు ఇలా అనుకుంటున్నాడు లోపల, సో నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తే ఇలా వర్కౌట్ అవుద్ది అని చెప్పేటోడు. కానీ నాకే అది నమ్మడానికి టైం పట్టింది. అదే ఓన్గా ఇట్లా చెప్తూ ఉంటారు అదే ఈ రోజుల్లో ఎవడరా ఇలా పెట్టుకొని అంటే నాకు తెలుసు ఈ జనరేషన్ 2024 జనరేషన్లో ఎవరు వాయిస్ మెసేజ్ పెట్టుకొని ఇది అంతా ఉంటుంది కదా. బట్ ఉన్నారు అనేది నాకు తర్వాత జనాల రెస్పాన్స్ వల్ల తెలిసింది. దేర్ ఈస్ పీపుల్ హూ క్రేవ్ దిస్ క్యారెక్టర్ అనేది ఉన్నారు చాలా మంది. ఎక్కడ ఓపెన్ అవ్వకుండా కామెంట్ సెక్షన్ లో ఓపెన్ అవుతుంది చాలా. నాకు ఒకటి రిలేటబుల్ అయింది, నేను అంటే నాకు నేను చూసుకున్నా అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సిరీస్లలో ఈ మధ్య డాన్స్ సాంగ్స్ తక్కువైనా మీరు అది కూడా పెట్టారు కంప్లీట్గా ఒక సినిమా లెక్క. సో ఆ కొరియోగ్రఫీ కూడా ఎవరు చాలా బాగా చేశారు. అది కృష్ణ అన్న నువ్వేనా? ఇంకొక ఓకే ఓకే గ్రేట్ డాన్సర్ కూడానా? ఏంటని అన్ని లోపల ఎక్కడ ఏంటి అసలు ఒకప్పుడు డాన్సర్ అంటే నేను అనుకున్నా కొరియోగ్రఫీ అంటే సరే సపరేట్ వేరే వాళ్ళ మీద, అది కూడా మీరే తీసేసుకున్నారా? నేను లిఖిత్ అని. అండ్ సిరీస్ మూవీ మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే మ్యూజిక్ మాత్రం వింటూ ఉంటే చాలా అంటే ఏంటంటే ఒక మంచి హాయినిస్తూ ఉంటుంది మ్యూజిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిరిక్స్ ఎవరు రాశారు అంటే సాంగ్ లిరిక్స్ అవి మీరేనా? వివేక్ సమేదో సీతారాం అని చెప్పేసి చరణ్ వాళ్ళ బావ. ఓకే పర్ఫెక్ట్గా రాశారు, చాలా బాగా రాశారు. నాకు తెలిసి ఒక 3 ఉన్నాయి అనుకుంటా లైన్స్. ఒకటేమో మీరు హ్యాపీ మూమెంట్లు ఉంది, ఒకటి ఎండ్, ఒకటి మిడిల్ ఉన్నది. ఆ సాంగ్స్ అదేదో ఉంటుంది ఎలా అంటే నీలా అంటే ఏంటంటే ఆకాశం అడిగితే నీల అరవిచ్చావా. బేసిక్ అంటే మనకు మ్యూజిక్ సెన్స్ వింటాం కానీ చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. ఆ లిరిక్స్ మాత్రం చాలా బాగా రాశారు. మధ్యలో ఒక చోట చూడలేక కళ్ళు తిప్పుకుంటే చూపు తిప్పలేక కళ్ళు తిప్పుకుంటే చెంపపట్టి వంక చూస్తావి. ఇవన్నీ ఈ లిరిక్స్ నాకు కరెక్ట్గా గుర్తులేని రాసుకున్నా అయిపోవు. అవి ఎగ్జాక్ట్గా మ్యూజిక్లో సింక్ అయ్యేటట్టు వివేక్ బాగా చాలా మ్యూజిక్ చాలా. థీమ్ సాంగ్కి సమ్వేర్ రవి సూర్యుడు అండ్ జాబిలి చంద్రుడు సమ్వేర్ ఈ టీం మధ్య జాస్మిన్. సో సన్ అండ్ మూన్కి రాయ్ బావా అని అడిగాం. వివేక్ సీతారాం తన పేరు, మేము బావా అంటాం. సో రాయగలవ బావా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్, నాకు ఇప్పటికీ ఫేవరెట్ ఆ సాంగ్. సో ఆ సాంగ్లో ఉన్న జాబిలమ్మనే చాటుగా చూసే ఈ రవి క్లైమాక్స్ లో వస్తుంది. క్లైమాక్స్. అండ్ ప్రీవియస్ గా మిడిల్ లో వచ్చేది కూడా ఈ లిరిక్స్ ఆయన ఫస్ట్ టైమా రాయడం? ఆయన ఫస్ట్ టైం ఎలా అంటే ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ రాసిన? ఏమో అందరూ ఫస్ట్ టైం సిక్సర్లే కొట్టారు మెయిన్ గా మ్యూజిక్ అండ్ లిరిక్. మ్యూజిక్ కూడా ఆరా గురించి చెప్పాలి డెఫినెట్లీ. అంటే తమిళ అతను. సో బేసికల్లీ తనకి ఇప్పుడు ఏదైనా సీన్కి ఇచ్చేస్తాడు, ఇది బాగుంది నాకు సాటిస్ఫై అన్న తను ఊరుకోడు, లేదు ఇంకేదో చేయొచ్చు నేను చేస్తాను మళ్ళీ దాన్ని చెక్కి సో అంటే అందరూ అంత మ్యూజిక్ ఎస్పెషల్లీ చాలా ఎక్స్ట్రా మైల్ వెళ్ళి చాలా ప్యాషనేట్గా చేశాడు. సో ఇవాళ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ సిరీస్కి మ్యూజిక్. ఒకసారి సిరీస్ మొత్తం చూస్తే ఆ మ్యూజిక్ చాలా హాంటింగ్గా ఉంటుంది, హమ్ చేస్తా అంటే ఏంటంటే ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట చూస్తున్నప్పుడు కూడా. అండ్ మళ్ళీ ఇఫ్ యూ గెట్ బ్యాక్ కొత్తవి కనిపిస్తూ ఉంటాయి ప్రతిసారి. లిరిక్స్ గురించి అసలు ఎంత చెప్పినా కొన్ని చోట్ల నేనే కొన్ని కొత్తగా తర్వాత తెలుసుకున్నాను. ఇప్పుడు నీలా టైటిల్ సాంగ్లో ఫస్ట్ అంతా నీలా మనసునే దోచావే నిజమై ఎదుటను నిలిచావే శిలనై నే మిగిలిపోయాని. అతను ఇంట్రోవర్ట్ ఉన్నంత వరకు ఆ శిలనై నే మిగిలిపోయానే ఉంటుంది. ఒక టైంలో హీ ఓపెన్స్ అప్,
ఆ టైంలో రవినై నే వెలిగిపోయాను అని మారుతుంది. అలా చిన్న చిన్న డీటెయిల్స్ నుంచి వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. అండ్ జేవి సుధాంశు గారు సింగర్, అసలు హీ పుట్ యా చూసాను నేను కూడా, ఆయన కూడా చాలా ప్రాణం పోసాడు ఆ పాటకి. చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే బేసిక్గా మనకు మాస్ సాంగ్స్కి వస్తూ ఉంటాయి గూస్ బంప్స్, ఇవి వింటుంటే ఏంటంటే అరే ఒక మంచి ఫీల్ వస్తుంది అని అన్నారు. సో అంటే ఎవరన్నా అడిగారా అన్న, అంటే ఏంటి? ప్రొడ్యూసర్ గారు చరణ్ గారు మంచి టాలెంట్ అంతా తీసుకొచ్చేది కాడ కూర్చోబెట్టారు. ఓకే గ్రేట్. ఫ్యూచర్ తర్వాత ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి దీనికి పార్ట్ 2 ఏమన్నా, అంటే సీజన్ 2 అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? డిమాండ్ బట్టి ఇప్పుడైతే బాగుంది రెస్పాన్స్, ఇంకా బాగా వచ్చి డిమాండ్ ఉంటే డెఫినెట్లీ చేస్తాం, డిమాండ్ సప్లై చేస్తాం, ట్రై చేస్తాం. ఆల్రెడీ కలిసిపోయారు కదా, తర్వాత దీన్ని ఎలా చేస్తారు అనేది మాకు చిన్న డౌట్. కలవలేదు లాస్ట్లో, అబ్బాయి అంటే వెళ్ళిపోతున్నారు కదా ఆల్రెడీ, అబ్బాయి వైజాగ్ వెళ్తాడు అమ్మాయి కోసం. కలవగానే సినిమాలో అదే అక్కడ ఒక ఎండ్ కార్డు పడిపోతుంది కదా, ఇప్పుడు కదా అసలు కదా. అదే నేను అనేది. తర్వాత ఏంటి పొజిషన్ అంటే వీళ్ళది, అంటే ఫ్రెండ్తో చెప్తూ ఉంటారు, సత్య గారు ఏం చెప్తారంటే మా ఇద్దరు ప్రపంచాలు వేరు, డెఫినెట్గా కలవ అన్నారు. అలానే మళ్ళీ ఎవిడే వెళ్ళి లాస్ట్కి ఎయిర్పోర్ట్లో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. కలిసినప్పుడు తను ఒప్పుకోదు, ప్రపోజల్ ఇంకా ఒప్పుకోదు, నాకు ఇంకా టైం పడుతుంది, నన్ను భరిస్తావా అని అడుగుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, భరిస్తాడా, వీళ్ళు వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏంటి అని. వదిలేండి భయ, ఇంతవరకు బాగుంది, మంచిగా ఉంది. మళ్ళీ గొడవలు పెడితే మళ్ళీ ఎందుకులే గొడవలు, ఇంతవరకు ఫీల్ గుడ్ మూవీ ఇలా ఉంది కదా. దీనికంటే కాబట్టి హ్యాపీలో ఏమైనా ఉంటే ఇంకోటి హ్యాపీది ఎండింగ్ ఏదో ఇంకోటి కూడా ఉంటుంది కదా డైలాగ్, అంటే సంతోషంది తను చెప్పింది అదే. అది అంటే నార్మల్గా ఇద్దరు మనం మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని కన్వర్జేషన్, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా రాస్తున్నాను, ఫ్యూచర్ ఫిలిమ్స్కి ఏంటి? ఇంకోటి రాస్తున్నాను, అది ఏమవుద్దని ఇంకా తెలియదు. లవ్ స్టోరీ అన్న? అది లేదు, కొంచెం బడ్డీ కామెడీ టైప్, కామెడీ ఫ్రెండ్స్ అలా కొంచెం ఈ టైప్లో రాస్తారు. ఏ జోనర్స్ అంటే ఇష్టం సత్య గారు మీకు? నాకు తెలిసినంత వరకు అయితే మీకు మేము చూసినప్పుడు ఈవిడికి ఈ క్యారెక్టర్ భలే ఉంది, ఏ సెట్ అసలు నాకైతే ఇలా అలా కంఫర్ట్ వచ్చేసింది అసలు ఆ జోనర్కి. ఓకే, క్యారెక్టర్ పేరు చెప్పకూడదు, పర్లే ఓకే వచ్చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ మీ. ఐఎమ్ అది అట్లా ఎవ్రీథింగ్ అలైన్డ్, నాకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశాను అంటే నాకు అదృష్టం అని చెప్పాలి. యా, నేను అనుకున్నట్టే చేశానండి డెబ్యూ, నాకు అది హ్యాపీ. ఓకే, అంటే మీరు అనుకున్నట్టు వచ్చింది అనుకో. యా, నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం. నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు కానీ ఇలాంటి ఈజీ గోయింగ్ ప్రశాంతమైన సినిమాలు చూస్తే ఒక తృప్తి వస్తుంది కదా, అది నాకు చాలా ఇష్టం. నాకు కూడా అలాంటిదే దొరకడం కూడా ఇట్స్ జస్ట్ ఎవ్రీథింగ్ ఫాలింగ్ ఇన్ టు ప్లేస్. ఫైనల్గా అన్న మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో? అంటే యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఎవరో ఒకరు ఉంటారు, చూస్తూ ఉంటాం, సినిమాలు చూస్తూ వస్తూ ఉంటాం. డైరెక్షన్ డెఫినెట్గా యాక్టర్ అవ్వాలనే ఏడి అన్నారు ఫస్ట్, అంటే అది తప్పక చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే, రెండు చేస్తారా? ఓకే, మీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్? చిరంజీవి గారు బాసా? ఓకే, చాలా గ్రేట్. ఎప్పటి నుంచి వెళ్ళానా? అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి ఇష్టం, బాగా ఇష్టం. లైక్ చిరంజీవి పాటలు పెడితే డాన్స్ వేసేవాడిని, స్కూల్ యానివర్సరీలో డాన్స్ వేసేవాడిని, అన్ని చిరంజీవి పాటలు వేసేవాడిని. సో ఆ చిరంజీవి ఇష్టం పోలే. ఓకే, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఓకే, చూసారా రీసెంట్ ఎల్ కుమార్ అనేది వస్తుంది కదా, మెగా 150 వశిష్ఠ గారిది, బింబిసారా డైరెక్టర్. ఇప్పటికే ఆయన అంటే అట్లీస్ట్ నార్మల్గా ఏంటంటే ఆయన మనం చూస్తున్నంతసేపు అంటే ఒక ఆరా ఉంటుంది చుట్టుపక్కల, అది ఇప్పటికీ రిహార్సల్స్ కానీ అవన్నీ చూసారా, ఎలా ఉంది లుక్, ఎలా ఉందండి, ఎలా అనిపించింది యాజ్ ఎ ఫ్యాన్ గా? నచ్చిందా? చాలా నచ్చింది. ఇందులో కూడా ఇంట్రోవర్ట్ బాగుంది. ఓకే, మీకు ఎవరండి ఫేవరెట్? హీరోనా? హీరో ఆర్ హీరోయిన్ మీకు? అంటే మీరు ఇన్ కేస్ అంటే మీరు లేడీగా అంటే ఎంతమంది ప్రీవియస్ ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, దానికంటే యాక్టింగ్ పరంగా ఎవరు? నేను యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ డాన్సరా? ఓకే, అందుకే డాన్స్ అంటే స్పాంటేనియస్ గా చేశారా హీరోతో పాటు? మేబీ అంతే. అయితే అప్పుడు లైక్ నేను చాలా స్వర్ణకమలం సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో అలా నాకు భానుప్రియ గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు కరెంట్ గా అంటే సాయి పల్లవి, అంటే ఇట్స్ నాట్ ఈజీ టు enter into an industry with so many like there are a lot of standards and చాలా పెట్టి ఆవిడలా ఉండి ఎంటర్ అవ్వారు, అలా నిలదొక్కున్నారంటే అది చాలా మామూలు విషయం కాదు. దాంట్లో నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ. అండ్ హీరోస్ లో అల్లు అర్జున్. ఛాన్స్ వస్తే
అల్లు అర్జున్ గారు క్లాసికల్ డాన్సర్ కాబట్టి అటు ఇద్దరు అమ్మాయిలతో అలా ఉంటుంది కదా, అటు వెస్టర్న్ ఇటు క్లాసికల్ అలా రేంజ్ లో ఉంటుంది అనుకుంటా. ఆల్ ది బెస్ట్ అండి మీకు. చూద్దాం ఎలా ఉంది అంటే మీకు ఎవరు ఫైనల్ గా అంటే మీరు యాజ్ అ డైరెక్టర్ గా చాలా మంది ఇన్స్పిరేషన్ ఉంటారు, ఎవరు అంటే ఈలైన సినిమాలు అంటే నాకు ఇష్టం అని అనుకుంటున్నాను. నాకు బేసిక్గా ఇలాగే ఈజీ గోయింగ్ హ్యూమన్ ఎమోషన్స్ని ఎక్కువ చెప్పే డైరెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో కొంచెం కమర్షియల్కి కన్నా నాకు ఇలా హ్యూమన్ ఎమోషన్స్ ఇలా చెప్పేవాళ్ళు అంటే మనకు తగ్గట్టు ఉన్నది శేఖర్ కమలా గారు, కమలా గారు, మణిరత్నం గారు, గౌతమ్ వస్తున్, వీళ్ళ సినిమాస్ ఎక్కువ నచ్చుతాయి. సో మణిరత్నం గారు, శేఖర్ కమలా గారు, నాట్ ఓన్లీ బోయపాటి బోయపాటి గారు కూడా చూస్తాను, అలా ఏం లేదు, బట్ పర్సనల్గా రిపీట్ వాల్యూ వీటికి ఎక్కువ చూస్తాను. సో ఫైనల్గా ముగ్గురు సిరీస్ గురించి ఏం చెప్తారు? నీలా ఎవరు లేరే అంటే అది ఆడియన్స్ మీకు చెప్తున్నాను ఏంటంటే ఆ టైటిల్కి వచ్చిన ట్విస్ట్ ఉంటుంది, అది మీరు సిరీస్ చూస్తే అర్థం అవుతుంది. ఇలా అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా క్యాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్స్ చెప్పాలి. సో చందు క్రిష్కి, రాహుల్కి అండ్ కృష్ణ, చరణ్ అండ్ వివేక్ సీతారాం, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవత్సన్, ఎడిటర్ సాగర్, జేవి సుధాంశు, ఓకే. సో వైష్ణవి గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ వీళ్ళు మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూవీ. నేను సత్య సమీర్ మా ఇద్దరిని అంతసేపు 1.5 hours జనాలు చూడగలిగారు అంటే బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కళ్ళ వల్ల వీఆర్ జస్ట్ యాక్చువల్లీ గెటింగ్ ఆల్ ద బెనిఫిట్స్, బట్ దీస్ పీపుల్ మేడ్ షూర్ దట్ వీ ఆడియన్స్ స్టేట్ అండ్ లుక్ ఎట్ అస్ ఫర్ 1.5 hours. ఒక 1.5 hours మమ్మల్ని చూడగలిగేలాగా పెట్టడానికి క్రెడిట్ మాత్రం వీళ్ళందరికీ. అండ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లక్కీ మీడియా, డిఐ కలర్స్ కూడా. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్, ప్రతి ఒక్కరిని థ్యాంక్ చేయాలి. అండ్ నీలా ఎవరు లేరు ఆడియన్స్ చెప్పాలి అంటే ఇప్పటికే బాగా ఇష్టపడుతున్నారు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్ రెస్పాన్స్. సత్య గారు అండ్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో లవ్ స్టోరీస్ అంటే డిఫరెంట్ స్టైల్స్ చూస్తున్నాం. అంటే లవ్ అనేసరికి 90s జనరేషన్లో ఇప్పుడు ఒక బ్రేకప్స్ అన్నీ అంతా కొంచెం గజిబిజి ఉంది, బట్ ఈ జనరేషన్కి ఇది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పొచ్చు ఈ స్టోరీ. సో ఏంటంటే అది కూడా చాలా ప్యూర్ సోల్ అంటారు. మీరు ఒక డైలాగ్ ఆయన అంటాడు, అంటే ఒక డైలాగ్లో చెప్తారు మీరు, వాడిది చాలా ప్యూర్ సోల్ ఉన్న పర్సన్ని ఈ జనరేషన్లో. సో ఈ జనరేషన్ వాళ్ళకి, ఇప్పుడున్న వాళ్ళకి ఈ లవ్ స్టోరీ గురించి ఎందుకు చూడాలనే దానికి ఒక రీజన్ చెప్పండి. ఎందుకు చూడాలి అని నేను స్పెసిఫిక్గా అంటే వాళ్ళ కోసం కరెక్టే, అంటే మేము చూసాం మాకు నచ్చింది, అదే ఎందుకు అని ఒకసారి మీరు చెప్పండి అని అంటున్నాం. యూ విల్ చేంజ్ యువర్ పర్సెప్షన్ అబౌట్ లవ్. అసలు ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించకూడదు అన్నీ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అని నేను అనుకుంటాను. ఐఎమ్ నాట్ సంబన్ హూ కెన్ టెల్ సంబడి హౌ టు లవ్ ఆర్ సంథింగ్, బట్ దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ వే టు లవ్. సో ప్లీజ్, నీలా ఎవరు లేరు ఇస్ స్ట్రీమింగ్ ఆన్ గర్ల్ ఫార్ములా, చాయ్ బిస్కెట్. ప్లీజ్ అందరూ చూసి, ఆల్రెడీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ లవ్, ఇంకా చూసి ఇంకా షేర్ చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్, I was there only for the shoot. I was there, I left, I came back for the promotions and all, but all the pre-production, post-production that was happening, that was completely these people. Yes. Krishna garu, Pujang garu, Charan garu and the whole team. ఈయన చెప్పిన పేర్లు అన్నీ ఇంక్లూడెడ్ చాలా కష్టపడ్డారు. నేను అడిగేదాన్ని ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుంది, నాకు చూడాలని ఉంది, అందరూ వెయిట్ చేస్తున్నారు, సత్యభామ వచ్చేసింది, తర్వాత తీసాం, ఇంకా ఏంటి అని. బట్ లైక్ దే ఎవ్రీ లైక్ మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ పట్టుకుని వాళ్ళు ఇంత దాకా తీసుకొచ్చారు. దట్స్ వై ఇట్స్ పేయింగ్ ఆఫ్ ఇప్పుడు అన్నీ చూసుకుని. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ టీమ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఓకే, గ్రేట్. అలా మీరు చెప్పండి ఫైనల్గా, కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో నేను ఫస్ట్ పెద్ద థ్యాంక్స్ చెప్పే చరణ్ బ్రో లేకుండా ఇది ఇంపాసిబుల్. చరణ్ బ్రో తర్వాత పూజాంకి, సత్యకి, వీళ్ళిద్దరూ లైక్ ఈ క్యారెక్టర్స్ నేను ఇప్పుడు ఇంకోళ్ళని ఊహించుకోలేను, అంత బాగా చేశారు. సో ఈ లవ్ స్టోరీస్లో మెయిన్ ఫీల్ గుడ్ దాంట్లో మెయిన్ జనాలు నా కెమిస్ట్రీ జనాలకి డెలివర్ చేసేది పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, ఈ రెండు మెయిన్ పిల్లర్స్. సో వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారని నేను నమ్ముతున్నాను. అందుకే ఇంత నాకు రావాల్సిన క్రెడిట్ కానీ అందరికీ వచ్చేది వీళ్ళ వల్లే. వీళ్ళు దాన్ని చాలా బాగా పుల్ ఆఫ్ చేశారనిపిస్తుంది. సో ఇంకా టీం అందరికీ, చందు క్రిష్కి డిఓపి, లిరిక్స్ సీతారాం గారికి, లక్కీ మీడియాకి, కలర్స్ రాహుల్, సన్నీ, వీళ్ళందరికీ మ్యూజిక్ కారా అందరికీ నేను ఎన్ని చెప్పినా చాలా పేషెంట్గా చేశారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.
ఫైనల్గా ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైమర్స్ అప్కమింగ్ మాకేంటంటే మాకు చాలా భయాలు ఉంటాయి చేసేటప్పుడు, ఇది ఎలా వెళ్తుంది, ఏమవుతుంది, మనం ఫిట్ అవుతామా లేదా మనం. సో మాకు మేము ఫస్ట్ దానికి ఏం ఎక్స్పెక్ట్ చేసాము ఇది చాలా ఇలా అయిపోవాలని. మాకు జెన్యున్గా ఎవరన్నా చూసి చాలా బాగుంది, కష్టపడ్డారు, బాగా చేశారంటే మాకు తెలియని ఒక బూస్ట్ వస్తుంది. ఓకే, మనం చేసింది నచ్చుతుంది, నెక్స్ట్ మనం ఆ ధైర్యంతో నెక్స్ట్ కూడా చెయ్యొచ్చు అని. సో ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసేది, చూడండి, నచ్చితే జెన్యున్గా అప్రిషియేట్ చేయండి. దట్ విల్ బి గ్రేట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మంచి హిట్ అయింది సిరీస్ కూడా. ఈవెన్ పార్ట్ 2 కూడా వస్తే హ్యాపీ ఎండింగ్స్ తోటే ఉంటుంది అనుకుంటున్నాం. పార్ట్ హ్యాపీ ఎండింగ్ అయితే పక్కా డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ మచ్ సత్య గారు అండ్ పూజ కన్నా. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.